వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను మీ రాజు. ఈరోజు మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. అఖండ 2 మూవీ ఎందుకు వాయిదా పడిందో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అఖండ 2 మూవీ చూస్తే భారీ బడ్జెట్తో ఇండియా వ్యాప్తం రిలీజ్ కావాల్సి ఉంది, అసలు పోస్ట్ పోన్ అయింది. ఎవరు ఆపారు ఈ సినిమాను? ఎవరికి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఎగ్జిబ్యూటర్ నష్టం ఉంది, డిస్ట్రిబ్యూటర్ నష్టం ఉంది, ప్రొడ్యూసర్ నష్టం ఉంది. దీన్ని ఆపింది దీంట్లో మాత్రం అవగాహన లేకుండా చేసింది నిర్మాతలే తప్ప దీన్ని ఆపాలనో లేకపోతే ఇక్కడ ఏదో దీంట్లో కుట్రలో ఏమీ లేవు. మంచి సినిమా అని ఆయన డేట్స్ ఇచ్చి మంచి హృదయంతో మంచి ఆలోచనతో సినిమా ఇచ్చాడు. హ్యాట్రిక్, ఆయన కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్. ఈరోజు బిఫోర్ హిట్ అని టాక్ వచ్చిన సినిమాని ప్రపంచంలో ఓపెనింగ్ అప్పుడే దాన్ని ఒక పిల్లలా దాన్ని ఆలోచించుకొని ఊహించుకొని మా బాలయ్య బాబు ఎలా ఉంటాడని ఒక ఫ్యాన్స్ ఒక పూనకాలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని అనుకునే ఆలోచనలో ఉండేటప్పుడు ఆలోచన నుంచి ఆ సినిమా పుట్టింది. ఆలోచనలో పూనకాలు ఈశ్వరుడు రూపంలో ఈ సనాతన ధర్మంలో ఆ బాలయ్య బాబు ఎలా ఉండాలి, ఏ సినిమా ఎలా తీయాలి, ఎలా చేయాలి అనేది డైరెక్టర్ చేస్తే ఆ నిర్మాతలకి ఎంతోమంది నిర్మాతలు వచ్చిన నిర్మాతలు సినిమా ఇచ్చారు. వాళ్ళు మంచి వాళ్ళు కూడా సినిమాలు చేశారు. మరి అవగాహన లోపమా లేకపోతే ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందా? సినిమాని నిన్న ఈవినింగ్ దాకా పాత సినిమా బాకీలు సెటిల్ చేసుకోకుండా, పాత బైకులు మాట్లాడుకోకుండా, హీరోస్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ 14 రిలీజ్ ఉంది. వీళ్ళకి ఎక్కడ తప్పుదో ఎవరు పట్టించారో లీగల్గా 14+ అది 14 రిలీజ్ అనేది తప్పు జరిగి ఇవన్నీ కూడా మొత్తం ఈ సినిమా మీద పడడం. సినిమా మళ్ళీ రేట్ ఏంటి, డాకు మహారాజు కంటే డబల్ రేట్ అమ్మడం, టేబుల్ ప్రాఫిట్లో లాభం రావడం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి ఏ రూపాన్ని కూడా నష్టం లేదు, లాభం వచ్చిన సినిమా అని. ఈరోజు సినిమా ఆగడం అంటే ఒక బ్లాక్ డేగా, ఒక చీకటి రోజుగా మనం అసలు ఏమి చెప్పాలో కూడా అర్థం కాని షాక్లో ఉన్న పరిస్థితి. ఎగ్జిబ్యూటర్స్, అభిమానులు అందరూ కూడా ఎప్పటి నుంచో కళ్ళకంటూ ఆ థియేటర్లో లైన్ కట్టి సినిమా టికెట్లు తీసుకొని పాలాభిషేకం చేసి కటౌట్లు కట్టి ఎన్నో చేస్తున్న అభిమానులకి ఒక షాక్ తగిలింది. 6:30కి సినిమా పడలేదు అంటే మా హీరో సినిమా ఎందుకు పడలేదు, ఏం జరిగింది, ఇండస్ట్రీ అంతా ఏం చేస్తుంది, ఈ ఇండస్ట్రీ అంతా ఏం నిద్రపోతుంది, బాలయ్య బాబు చరిత్రలో ఇలా జరగలేదు కదా, ఇంత పెద్ద హిట్ సినిమా, ఇంత మంచి సినిమా ఎందుకు రిలీజ్ అవ్వాలి, ఆగ్రహంతో ఊగిపోయారు అభిమానులు. ఆ ఊగిపోయి థియేటర్గా రాత్రి 3 గంటల కాపలా కాసి మా హీరో సినిమా ఎప్పుడైనా వస్తుంది మేము చూస్తాము అని కాపలా కాస్తే సమాధానం చెప్పుకుంటే ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ ఇంకొక షాక్ ఇచ్చారు. ఏమంటే ఈ సినిమాని పూర్తిగా పోస్ట్ పోన్ చేస్తున్నాం, తర్వాత డేట్ వెల్లడిస్తామని. ఒక చిన్న ఫీట్తో నువ్వు చేసావు. వాళ్ళు 9 నెలలు 10 నెలలు 11 నెలలు ఈ సినిమా మీద ఎన్నో కళల కని చేసి పాలాభిషేకం చేసి కటౌట్లు కట్టి ఎన్నో బాధలు పడి అభిమానులు ఆ ప్రేమ, హీరో ప్రేమని ఒక 5 నిమిషాలు ఫీట్తో నువ్వు చేసావే, ఇది ఎంత దాకా కరెక్ట్ అని నిర్మాతలు నేను అడుగుతున్నాను. బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ల మీద సీరియస్ అయినట్టు తెలుస్తుంది. 100% అవుతారు. అభిమానులు కోపతాపాలు ఉంటప్పుడు, అభిమానులు ఆగ్రహం ఉండేటప్పుడు మరి ఈ రోజు ఏ విషయం చెప్పకుండా, ఏమి చేయకుండా, 10 రోజుల ముందు 15 రోజుల ముందు హీరో గారితో డిస్కషన్ చేయకుండా, ఏమి చేయకుండా, సినీ పెద్దలతో డిస్కషన్ చేయకుండా మీరు ఆల్రెడీ ఆల్ ఆఫ్ ది సడన్ స్టే వచ్చి ఇంతమంది అప్పులు ఉండి ఇంతమంది సెటిల్మెంట్ కాకపోతే బాధపడరా? ఆ బాధ హీరోగా తెలుస్తుంది, ఎవరో తెలుస్తుందా బాధ? మిమ్మల్ని నమ్మి ఆ కూతుర్ని సహ నిర్మాతగా పెట్టి మంచి సినిమాని ఇచ్చి నా కూతురు ఈ సినిమా నుంచి ఎంటర్ అవ్వాలని చెప్పి ఆలోచన ఉంటప్పుడు, కళ్ళకు అంటున్నప్పుడు, ఆ ఆలోచనలో వస్తున్నప్పుడు ఇంతమంది సినిమా ఆగిపోయిందంటే ఒక బాధ ఉండదా? మాట్లాడరా? ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సినిమా పెద్దలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూర్చొని సినిమాని రిలీజ్ చేయండి. దీన్ని ఎంత నమ్ముకోవడం, ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి బాధలు పడి కష్టాలు పడి ఎగ్జిబ్యూటర్లు ప్రతి ఒక్కరూ డబ్బులు తీసి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే, డిస్ట్రిబ్యూటర్ మీకు ఇస్తే ఈ రోజు 130 నుంచి 135 కోట్లు పరిస్థితి ఏది? ఈ డబ్బు ఎక్కడుందో డబ్బు ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎగ్జిబ్యూటర్లు ఆందోళనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎగ్జిబ్యూటర్ మా డబ్బు పోతుందా, రిలీజ్ ఆగిపోతే డబ్బు పోతుందా అని భయంతో ఉన్నారు. సమాధానం చెప్పే నాదుడు లేడు. ఎగ్జిబ్యూటర్లకి సమాధానం చెప్పే నాదుడు లేడు, రెస్పాన్స్ ఇచ్చే నాదుడు లేడు. అందుకే ఇండస్ట్రీ చెప్తున్నా, ఇది ఇండస్ట్రీకి తీవ్ర నష్టం జరుగుతుంది. రేపు రాబోయే సినిమాలకి ఎగ్జిబ్యూటర్ నమ్మకపోతే ఆ నమ్మకంగానే మనం ఒమ్ము చేసుకున్నామంటే రేపు ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇవ్వడు. ఇంకా ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇవ్వదు, డిస్ట్రిబ్యూటర్ సినిమా చేయలేడు. డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ సినిమా తీయలేడు. సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ కాదు. మనం ఏదైతే ఉందో మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం సినిమా రిలీజ్ అవ్వాలి, ఎగ్జిబ్యూటర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అలాగే ఇండస్ట్రీ అందరూ కలిసికట్టుగా ఒకవేళ ఇన్ కేసు ఇంకా అనువైన కారణాలు ఏమైనా ప్రాబ్లం ఉంటే
ఇమీడియట్లీ ఎగ్జిబ్యూటర్ డబ్బులు అందరికీ ఎగ్జిబ్యూటర్ కొట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఈ సినిమా కాదు రేపు ఇంకో సినిమా కూడా ఇబ్బంది పడతాం. దయచేసి ఈ నమ్మకాన్ని నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఎగ్జిబ్యూటర్ ఇచ్చిన డబ్బుని డిస్ట్రిబ్యూటర్కి మనం కంపల్సరీ వాపస్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేసి, ఇండస్ట్రీ అంతా ఒకలాగా కాకపోతే రేపు ఎగ్జిబ్యూటర్లు 100% ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడి ఆందోళనలో కష్టాల్లో ఉన్నారు, భయంతో ఉన్నారు. రేపు వచ్చేయాలని అందరూ ఎంతమంది భయపడుతూ ఉన్నారు. అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఈ రోజు నైట్ రిలీజ్ అవుతుందని పెద్దలు కూర్చున్నారు. అందరూ దిల్రాజు గారి ఆఫీస్ లో కూర్చున్నారు. అందరూ కూర్చొని రేపు 8 బస్సులు నైట్ 9 o'clock అంటున్నారు. కానీ రేపు రిలీజ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8 బస్సులు రిలీజ్ రేపు అవ్వాలి. బాలయ్యబాబు గారు కూడా చేసి నిలబడాలి. అలాగే మన బోయపాటి శ్రీనివాస్ గారు కానీ సినిమా ఇండస్ట్రీ పెద్దలు కానీ అందరూ ఈ సినిమా రిలీజ్ చేసి ఈ అభిమానుల ఆగ్రహాన్ని లోను కాకుండా చూడవలసిన బాధ్యత, ఎగ్జిబ్యూటర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలా. ఫైనాన్సర్లు అందరూ సహకరించాలా. హీరోస్ ఇంటర్నేషనల్ కూడా సహకరించాలా. ఇలా పెద్ద హీరో సినిమాలు తీసుకొచ్చి రాత్రి పగలనక లాని నేను వ్యతిరేకించట్లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వ్యతిరేకిస్తున్నా. ఐఎమ్ ఛాంబర్ అండ్ కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి పెద్ద హీరోలకి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏమి చెప్పకుండా, ఏమి చేయకుండా ఆల్ ఆఫ్ ది సడన్ తీసుకొని సినిమా ఆపడం, ఎంతమంది ఎన్ని లక్షల మంది అభిమానులకు ఈ రోజు ఎంత బాధపడుతున్నారు. ఆ బాధకు హీరోస్ ఇంటర్నేషనల్ కూడా తెలియాలా. ఎందుకు ఇమీడియట్లీ దీన్ని కూడా నేను ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా రేపు రాబోయే దాంట్లో మాట్లాడి ఎలా చర్య తీసుకోవాలో, ఎలా యాక్షన్ తీసుకోవాలో సీరియస్గా తీసుకోకపోతే ఇది ఒక వ్యసనం అయిపోతుంది, ఇది ఒక అలవాటు అయిపోతుంది. ప్రతి వాళ్ళు రేపు సినిమా రిలీజ్ అయినా స్టే తీసుకొచ్చి పెడితే 100% ఇబ్బందికర పరిస్థితులకు వస్తుంది. అది ముందుగా ఇంటిమేషన్ ఇవ్వకుండా చేయడం అనేది లాని వ్యతిరేకించట్లేదు. యాజ్ పర్ లా, యాజ్ రూల్, వాళ్ళ అందరూ చట్టం ఏం చెప్పినా, న్యాయం ఏం చెప్పినా దానికి బద్దులై ఉండాల్సిందే. కానీ వల్ల ఏమైనా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందా? కలెక్షన్స్ తగ్గవండి. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇంకా ప్రజల్లో మంచి ఇంకా టాక్ వెళ్ళింది. ప్రజల్లోకి ఇంకా బాగా డిస్కషన్ నడుస్తుంది. మీ అందరి వల్ల, మీ అందరి దేవల సోషల్ మీడియా వల్ల మీరు అందరూ ఏదైతే మైకులు పెట్టారో ఆ మైకులన్నీ కొన్ని లక్షల మందికి అఖండ అని ఫ్రీ పబ్లిసిటీ వెళ్ళింది. కాబట్టి సినిమా ఇప్పుడు రిలీజ్ అంటే ఇప్పుడు ఫుల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు గంటలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా ఇంకా బాగుంటుంది, హైప్ ఉంటుంది. సెకండ్ హాఫ్ పార్టీ నా భూతో నా భవిష్యత్తు పెద్ద హిట్ సినిమా అవుతుంది. ఆయన చరిత్ర ఆయనే రాసుకుంటాడు. చరిత్ర ఎప్పుడు కూడా ఆయనే తిరగ రాసుకుంటాడు. కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, సినిమా రిలీజ్ అవ్వాలని అందరూ సహకరించాలని, ఈ ఎగ్జిబ్యూటర్లు కానీ అభిమానులు కానీ వాళ్ళందరినీ సంతోషపరచాలని, ఎక్కడ కూడా ఇండస్ట్రీ ఇబ్బంది రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.